ప్రతి సంవత్సరం పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని, స్వర్గద్వార ఏకాదశి అని పిలుస్తారు. కానీ ఈరోజు ఉత్తర ద్వారం గుండా మాత్రమే స్వామిని ఎందుకు దర్శించుకోవాలి? ఈ పేర్లు ఎందుకు వచ్చాయి? ఈ పుణ్యదినం వెనుక దాగున్నటువంటి ఆ రహస్యాలు ఏంటి? అసలు కథ ఏంటి? రండి, ఈ అద్భుత ఆధ్యాత్మిక ప్రయాణంలో అందరం కలిసి నడుద్దాం. ముక్కోటి ఏకాదశి అనే పేరు వెనుక దాగి ఉన్న మహిమ. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. కానీ వాటిలో ఈ ఒక్కదానికే ఇంత ప్రాముఖ్యత ఎందుకు? సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు ధనుర్మాసంలో మకర సంక్రాంతికి ముందు వచ్చే ఈ ఏకాదశి రోజున ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈ రోజు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనదారుడై 33 కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి ఆయన భక్తులకు దర్శనమిస్తారు. అందుకే ముక్కోటి 3 కోట్ల ఏకాదశి అనే పేరు వచ్చింది. ఇక మరో అర్థం కూడా ఉంది. ఈ ఒక్క ఏకాదశి వ్రతం 3 కోట్ల ఏకాదశుల పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుంది. ఇంకా ఈ రోజునే వైకుంఠ వాకిళ్లు తెరుచుకుంటాయి. అందుకే దీనిని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములకు స్వర్గ ప్రవేశం కల్పించే రోజు కాబట్టి స్వర్గద్వార ఏకాదశి అని కూడా పిలుస్తారు.